ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదువుదాం. 9, 11, 10 అవన్నీ కలిసే ఉంటాయి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెనని క్రీస్తు దినమునకు నిష్కపటులు నిర్దోషులు కావాలని ప్రార్థన చేస్తున్నా. దైవజనుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన ఈ పత్రికలో మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో క్రీస్తు దినము, అది ప్రభు రాకడ దినం. యెహోవా దినము అనేది ఉగ్రత దినం. అది యెహోవా దినము అనేది ఉగ్రత దినం, అది తీర్పు దినం. కానీ క్రీస్తు దినం అనేది ప్రభు యొక్క రాకడ దినం. ప్రభు యొక్క రాకడ దినమునకు మనం నిర్దోషులము నిష్కపటులమై ఉండాలని పౌలు ఇక్కడ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారు. సంఘము క్రీస్తు దినానికి నిష్కపటంగా నిర్దోషులుగా మారాలి. గనుక సంఘస్థులు శ్రేష్టమైన కార్యాలను వివేచించాలని వాక్యం చెప్తుంది. సంఘములో ఉన్న బిడలంతా కూడా శ్రేష్టమైన కార్యములను వివేచించాలి. అనవసరమైన కార్యములన్నిటినీ ఆలోచించి అనవసరమైన వాటి గురించి తలంచి వాటిని ధ్యానించినట్లయితే శ్రేష్టమైన కార్యములని మనం గ్రహించలేము. గనుక సంఘములో ఉన్న బిడలు ఎల్లప్పుడూ కూడా శ్రేష్టమైన కార్యములను వివేచించాలి. వ్యర్థమైనవి, అనవసరమైనవి, పనికిరానివి ఇలాంటివన్నీ ముందు పెట్టుకొని వాటి గురించి వివేచించి వాటిని గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే క్రీస్తు దినము మనకు సమీపంగా ఉంది. మనం నిష్కపటులంగా నిర్దోషులంగా మారాల గనుక శ్రేష్టమైన కార్యములను మనం వివేచించాలి. మీ ప్రేమ తెలివితో కూడినదై ఉండాలి. మీ ప్రేమ ఎలా ఉండాలి? తెలివితో కూడినదై ఉండాలి. దీంట్లో ఏ సందేహం లేదు. చాలా తెలివితోనే మీ ప్రేమ కూడి ఉంటుంది. తెలివిగానే ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. చాలామందిని చూస్తాం, ఒక సెల్ఫీ తీసుకొని వారి ప్రేమను వ్యక్తపరుస్తారు. అంటే ఒక సెల్ఫీ ద్వారా వాళ్ళ ప్రేమను తెలియజేస్తున్నారు. కనుక తెలివితో, బాగా జ్ఞానంతో ప్రేమను తెలియజేస్తున్నారు. మంచిది. కనుక దైవికమైనటువంటి ప్రేమ తెలివితో కూడినదై ఉండాలని వాక్యం చెప్తుంది. అలాగే సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి. సకల విధమైన అనుభవ జ్ఞానం మనకు కావాలి. మిడిమిడి జ్ఞానం ఉంటుంది కొంతమందికి, లోక సంబంధమైన జ్ఞానం ఉంటుంది మరికొంతమందికి. విద్యను అభ్యసిస్తారు, దాని వలన కలిగే జ్ఞానం కొంతమందికి ఉంటుంది. మనకు కావలసింది సంఘస్థులకి, దేవుని బిడలకు అనుభవ జ్ఞానం కావాలి. అనుభవ జ్ఞానం కావాలంటే మనం అనేక విషయాల్లో నడిపించబడుతూ ఆత్మ నడిపింపుకు లోబడి, దైవ నడిపింపుకు లోబడి మనం ముందు కొనసాగేటప్పుడు అనుభవ జ్ఞానం అనేది వస్తుంది. అనుభవ జ్ఞానం రాకమునిపే ఎగిరెగిరి పడాలనుకుంటే ఎదురు దెబ్బలు తగులుతాయి. కనుక ఒక అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాతనే మనం ముందుకు కొనసాగాలి. అంతకంతకు మనం వర్ధిల్లాలని, అభివృద్ధి చెందాలని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, ఈ విషయాలన్నీ మీరు గమనించండి. ఇక్కడ నేను చెప్పబోయే మాటలు ఏంటంటే, మీరు శ్రేష్టమైన కార్యాలు వివేచించండి. శ్రేష్టమైన కార్యములను మీరు వివేచించండి. సంఘములో ఉన్న దేవుని బిడలు, సంఘస్థులు ఎల్లప్పుడూ శ్రేష్టమైన కార్యములను వివేచించాలి. పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాసినప్పుడు ఎన్నో శ్రేష్టమైన కార్యాలు ఆయన తెలియజేస్తూ వచ్చారు. ఆ శ్రేష్టమైన కార్యములని మనం వివేచించినట్లయితే మన ఆత్మీయ జీవితానికి ఒక గొప్ప ఎదుగుదల, ఒక అభివృద్ధి అనేది కలుగుతుంది. కనుక చాలా విషయాలు బైబిల్లో శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి, శ్రేష్టమైన కార్యాలు ఉన్నాయి. అయితే ఈ రోజున మనం ఒక హెబ్రీ పత్రికలో పౌలు రాసిన శ్రేష్టమైన కార్యములను మాత్రమే అన్నీ ధ్యానించుటకు మనకు సమయం సరిపోదు. కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుకుందాం. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. శ్రేష్టమైన రక్తమును గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. మనమంతా యేసయ్య యొద్దకు వచ్చాం. శ్రేష్టమైనటువంటి రక్తమునకు మనము సమీపించి ఉన్నాం. శ్రేష్టమైన రక్తమునకు మనం సమీపించాం. హేబేలు కంటే కూడా శ్రేష్టముగా పలుకు రక్తమునకు మనం వచ్చి ఉన్నాం. గనుక శ్రేష్టమైన రక్తమును గురించి మనం వివేచించాలి. శ్రేష్టమైన కార్యములు వివేచించమని పౌలు చెప్పారు కదా. అలా మనం శ్రేష్టమైన కార్యములను వివేచించేటప్పుడు మొదటిగా హేబేలు రక్తము కంటే కూడా శ్రేష్టమైన రక్తమును యేసు ప్రభు చిందించారు. ఈ శ్రేష్టమైన రక్తమునకు మనం వచ్చాం. హేబేలు రక్తములో యేసు ప్రభు రక్తములో ఉన్న వ్యత్యాసం ఏంటి? హేబేలు రక్తములో యేసుక్రీస్తు రక్తములో ఉన్న వ్యత్యాసం ఏంటి? రక్తానికి ఒక గుణం ఉంటుంది. వాక్యంలో రాయబడింది, రక్తమే ప్రాణం. రక్తమే ప్రాణం. కనుక రక్తానికి ఉన్న గుణం ఏంటంటే మొరపెట్టే ఒక గుణం ఉంటుంది. మొరపెట్టే గుణం ఉంటుంది. హేబేలు రక్తం చిందించినప్పుడు, హేబేలు ఆ రక్తాన్ని నేల మీద ఒలికించినప్పుడు హేబేలు రక్తం, ఆ రక్తం మొరపెట్టినట్టుగా దేవుడు చెప్పారు. హేబేలు యొక్క రక్తం దేవునికి మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము కూడా తండ్రి అయిన దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తాం. హేబేలు యొక్క రక్తం తన సహోదరుడైన కయీను ద్వారా పొలములో చిందించబడినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసేటప్పుడు చెమట నేలపడి రక్త బిందువుగా మారి దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. హేబేలు యొక్క రక్తం ఏమని మొరపెట్టిందో తెలుసునా? నన్ను చంపినటువంటి నా సహోదరునికి న్యాయము తీర్చమని ఆ రక్తము దేవునికి మొరపెట్టింది. గనుకనే దేవుడు హేబేలు రక్తం మొరపెట్టినందువల్ల కయీనుతో దేవుడు మాట్లాడారు. కయీనును దేవుడు పిలిచి, నీ సహోదరుడైన హేబేలు ఎక్కడున్నాడు అని అడిగాడు. నా సహోదరునికి నేను కావలివాడనా? ప్రభు చెప్పారు, నీ సహోదరుని యొక్క రక్తం నేల చిందించినప్పుడు ఆ రక్తము నాకు మొరపెట్టుచున్నది అని. కనుక హేబేలు యొక్క రక్తం ఏమని మొరపెడుతుందంటే నన్ను చంపిన వానికి న్యాయము తీర్చమని మొరపెడుతున్నది. యేసు ప్రభు యొక్క రక్తం ఏమని మొరపెడుతుందంటే నన్ను సిలువకు అప్పగించి నా మీద నిందలు అపనిందలు వేసి అన్యాయపు తీర్పులు తీర్చి నన్ను సిలువకు అప్పగించి కొరడాలతో కొట్టుటకు, బెత్తములో కొట్టుటకు ఆజ్ఞాపించి, మేకులతో కొట్టుటకు, ముళ్ళ కిరీటం ధరింపజేయటకు ఆజ్ఞాపించినటువంటి నన్ను కొట్టి రక్తం చిందించిన వీరందరినీ క్షమించమని యేసయ్య రక్తం మొరపెడుతుంది. హేబేలు రక్తం న్యాయము తీర్చమని మొరపెడుతుంది. యేసయ్య రక్తం క్షమించమని మొరపెడుతుంది. గనుక వీరిద్దరి రక్తములో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని మనం గమనించినప్పుడు ఒక రక్తం న్యాయము తీర్చమంటే మరొక రక్తం క్షమించమని వేడుకుంటుంది. గనుక న్యాయము తీర్చమని అడిగిన రక్తము కంటే కూడా క్షమించమని అడుగుతున్నటువంటి ఆ రక్తమే శ్రేష్టమైనదని మన వాక్యంలో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హేబేలు చిందించిన రక్తము ద్వారా ఎవ్వరికీ పాపక్షమాపణ కలగలేదు. హేబేలు చిందించినటువంటి రక్తము ద్వారా ఎవ్వరికీ పాప విముక్తి కలగలేదు. హేబేలు రక్తములో కడగబడుట ద్వారా ఎవ్వరికీ పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడలేదు. గనుకనే శ్రేష్టమైన యేసుక్రీస్తు యొక్క రక్తం ఈ భూమి మీద చిందబడింది. యేసయ్య రక్తమే అతి శ్రేష్టమైనది. ప్రతి పాపము నుంచి విడిపించి ప్రతి వారిని పరిశుద్ధునిగా మార్చగలుగుతున్నది. హేబేలు రక్తం న్యాయము తీర్చమని కోరింది గనుకనే దేవుడు కయీనుకు న్యాయము తీర్చాడు. అక్కడ న్యాయం తీర్చాడు. ఆయనకు శాపగ్రస్తమైన ఒక జీవితం, శపించబడిన ఒక అనుభవం కయీను తీసుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుడు అక్కడ న్యాయం తీర్చాడు.
ప్రియమైన దేవుని బిడలారా, కయ్యను జీవితం ఒక శాపగ్రస్తమైన జీవితంగా మార్చబడింది. కానీ యేసు ప్రభు యొక్క రక్తం మనల్ని క్షమించమని కోరుకున్నది గనుక, ఆ రక్తములో మన పాపాలన్నీ క్షమించబడ్డాయి గనుక శాపము కూడా కొట్టివేయబడి మనందరికీ ఆ రక్తం ఆశీర్వాదకరంగా మార్చబడింది. గనుక యేసు క్రీస్తు కార్చిన ఆ రక్తము శ్రేష్టమైన రక్తం. ఈ శ్రేష్టమైన రక్తమును మీరు ఎందుకు వివేచింపరు? ఈ శ్రేష్టమైన రక్తాన్ని మీరు వివేచించి ఎందుకు పానం చేయటలేదు? ఈ శ్రేష్టమైన రక్తమును ఎందుకు మీరు కడగబడటలేదు? ఈ శ్రేష్టమైన రక్తముతో మీరు ఎందుకు శుద్ధీకరించబడట్లేదు? నేడు అనేక మంది ఇంకా క్రీస్తు యేసు రక్తములో కడగబడి ఉన్నామని అనుకుంటున్నారు, కానీ వాక్యంలో రాయబడినట్టు ప్రియకుమారుని యొక్క రక్తమును వారు కడగబడట్లేదు, కానీ వారు కాళ్ళతో తొక్కుచున్నారని రాయబడి ఉన్నది. గనుక ఇంకా అనేక మంది యేసుక్రీస్తు యొక్క రక్తమును కాళ్ళ కింద తొక్కుతున్నారు, కానీ రక్తం యొక్క శ్రేష్టత విలువని గుర్తించలేకపోతున్నారు. గనుక క్రీస్తు యేసు రక్తం మన కాళ్ళతో తొక్కుట కొరకై ఆయన చిందించలేదు, కానీ ఇది నా రక్తం, పానము చెయ్యండి అని చెప్పారు. ఆయన రక్తం మనం పానం చేయాలని, ఆయన రక్తంలో కడగబడాలని. పానం చేసినప్పుడు అంతరంగ జీవితం, కడగబడినప్పుడు బాహ్య జీవితం, రెండు విధములైనటువంటి అంతరంగ పాపాలు, బాహ్య పాపాలు, జన్మ పాపాలు, కర్మ పాపాలన్నీ కూడా క్రీస్తు రక్తము చేత శుద్ధీకరించబడి మన మీద ఉంచబడిన పాపము, దోషము, శాపము అనే ఆ కార్యక్రమాలన్నీ కడగబడి మనల్ని పవిత్రపరిచి ఆ రక్తము మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. దీని ఎందుకు వివేచించట్లేదు సంఘ బిడ్డలు? దీన్ని వివేచించకుండా ఇంకా యేసుక్రీస్తు రక్తానికి దూరముగాను, ఆయన రక్తానికి నిర్లక్ష్యముగాను దూరముగా ఉండి కాళ్ళ కింద తొక్కుతున్నారంటే రాబోయే తీర్పును ఎలాగున తప్పించుకొనగలరు? రాబోయే ఉగ్రత నుండి ఎవరు మిమ్మను కాపాడగలరు? కాపాడగలిగిన క్రీస్తు రక్తమునే మీరు కాళ్ళ కింద వేసి తొక్కి రక్తం యొక్క విలువలు తెలియకుండా శ్రేష్టత గమనించకపోతే తిరిగి మరలా బుద్ధిపూర్వకముగా మరలా నువ్వు క్షమించబడి వెలిగించబడిన సంగతిని మరిచిపోయి, నీవు ఒక దేవుని బిడ్డవు, విశ్వాసివన్న సత్యమే మరిచిపోయి మరలా తిరిగి ఆ మొదటి క్రియలు నువ్వు చేసి క్రీస్తు రక్తాన్ని కాళ్ళతో తొక్కితే నీవు ఎలా క్షమించబడతావు? అట్టి వారిని నూతనపరచుట అసాధ్యమని వాక్యం చెప్తుంది హెబ్రీ పత్రికలోనే. అట్టి వారిని మరలా వెలిగించుట అసాధ్యమని వాక్యం చెప్తుంది. కృపాకాలం ఉండగానే సమయము సంకుచితము కాకమునిపే ప్రభువుని హెచ్చరించినప్పుడే దేవుని హెచ్చరికకి లోబడి శ్రేష్టమైన క్రీస్తు యేసు రక్తమునకు సమీపించిన ప్రియమైన దేవుని విడలారా, ఆ రక్తము యొక్క శ్రేష్టతని గుర్తించి, విలువలు గుర్తించి ఆ రక్తముతో ప్రతిదినము కడగబడుతూ, మానక కడగబడుతూ ఆ రక్తమును పానము చేస్తూ నీవు శుద్ధీకరించుకొని ప్రభు యొక్క దినము కొరకే నిష్కపటులుగా, నిర్దోషులుగా మార్చబడాలి. గనుక మొదటిగా మనం శ్రేష్టమైన కార్యములను వివేచించేటప్పుడు క్రీస్తు రక్తమే శ్రేష్టమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ శ్రేష్టమైన కార్యమును మనం గమనిద్దాం. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 4వ వాక్యమును చదువుకుందాం. పాపము విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఇక్కడ శ్రేష్టమైన నామము అని మనం చూస్తున్నాం. రెండవదిగా మనం శ్రేష్టమైన కార్యమును మనం వివేచించేటప్పుడు శ్రేష్టమైన నామము మన ప్రభువైన యేసుక్రీస్తును గురించి వాక్యం చెప్తుంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని మహిమ యొక్క తేజస్సు, ప్రియమైన కుమారుడు. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో తానే శుద్ధీకరణ చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో, ఆయన దేవదూతల కంటే కూడా శ్రేష్టమైన నామమును పొందాడు.
దేవదూతలు కంటే కూడా శ్రేష్టమైన ఒక నామం పొందాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు 2:9 రాయబడి ఉన్నది, దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిను. యేసు ప్రభు దేవదూతల కంటే కూడా తక్కువ వాడుగా ఆయన చేయబడ్డాడు. అంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవదూతల కంటే కూడా తక్కువ వాడు. ఆయన మనవలే ఆకారము ధరించుకొని ఒక తల్లి గర్భము ద్వారా ఈ భూమి మీద జన్మించినందున దేవదూతల కంటే కూడా ఆయన తక్కువ వాడుగా చేయబడిన, యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను మనము చూస్తున్నాము గనుక, ఆయన ఎప్పుడైతే మరణము పొంది తిరిగి లేపబడ్డాడో అప్పుడు దేవదూతల కంటే కూడా శ్రేష్టమైన నామమును పొందినవాడాయన. ఆయన ఈ లోకములోకి వచ్చినప్పుడు దేవదూతల కంటే కూడా తక్కువవాడు. ఆయన మరణము పొంది తిరిగి లేపబడినప్పుడు దేవదూతల కంటే కూడా శ్రేష్టమైన నామమును పొందినవాడు. గనుక మన ప్రభువైన యేసయ్య నామము శ్రేష్టమైన నామం. గనుక ఈ శ్రేష్టమైన నామమును మీరు వివేచించాలి. శ్రేష్టమైన నామమును మనం వివేచించినప్పుడు ఆ నామములో మనకి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, ఆ నామములో మనం పొందవలసిన ఎన్ని మేలులు దీవెనలు ఉన్నాయో మీరు గ్రహించగలుగుతారు. శ్రేష్టమైన యేసయ్య నామమును వివేచించలేనప్పుడు అడ్డనామాల గురించి, నిలువునామాల గురించి ఆలోచిస్తుంటారు. ఆ నామములో ఏదో ఉన్నదని మీరు అనుకుంటారు. ఏ నామములో ఏది లేదు, అన్ని నామములు వ్యర్థమైనవే, ఒట్టి నామాలు మాత్రమే. యేసయ్య నామమే శక్తివంతమైనది, జీవము కలిగినది, పరలోకములో ఉన్న దేవదూతల కంటే కూడా శ్రేష్టమైన నామం. నామము అనేది పేరు. యేసయ్య పేరు శ్రేష్టమైనది. ఇప్పుడు యేసు ప్రభుని గురించి మనం ఎన్నో పేర్లు గమనిస్తాం. యేసు అనేది కూడా ఆయన పేరు కాదు, అది ఆయనకి బిరుదు. యేసు అనగా రక్షకుడు అని, రక్షించేవాడు అని ఒక బిరుదు ఆయనకి. క్రీస్తు అనగా అభిషక్తుడని అర్థం. గనుక ఆయన అభిషక్తుడని ఒక బిరుదు. ఆయన పేరు ఇమ్మానుయేల్ అని ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడని అర్థం. ఇలా యేసయ్యకి అనేకమైన బిరుదులు ఇవ్వబడి ఉన్నాయి. ఆయన దేవుని యొక్క తేజస్సుని మనం చూసాం. గనుక ఇలా ఎన్నో నా బిరుదులు యేసు ప్రభుకి ఇవ్వబడ్డాయి. కానీ ఆయనకున్నటువంటి నామం ఒక్కటే, అది ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆయన నామము వాక్యము. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్యకు ఒక పేరున్నది, ఆ పేరే, ఆ నామమే వాక్యము. గనుక ఈ వాక్యము ఎప్పుడున్నది? మన వాక్యంలో చదువుతాం, ఆది యందే వాక్యం ఉండేను అని. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండేను. వాక్యమనగా యేసు. ఆది యందే యేసయ్య ఉన్నాడు, ఆయన దేవుని యొద్ద ఉన్నాడు. కాలమును బట్టి రావలసిన సమయం వచ్చినప్పుడు ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో సంచరించాడు. ఆయన ఈ భూమి మీద సంచరించాడు. గనుక యేసయ్య నామము శ్రేష్టమైనది. ఆ నామము వాక్యము. ఈ వాక్యమును మీరు వివేచింపగలవారవ్వాలి. సంఘము ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యమును వివేచింపగలవారై ఉండాలి. యేసయ్య నామమును వివేచింపగలవారై ఉండాలి. ఆ వాక్యములో, ఆ నామములో ఎన్నో శ్రేష్టతలు, ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందగలం. యేసు ప్రభు అంటాడు, నా నామములో మీరు నన్ను ఏమి అడిగినను అవి మీకు అనుగ్రహించబడతాయి. యేసయ్య నామమును మీరు వివేచించి ఆయన నామములో మీరు ఏది అడిగినా, అనగా వాక్యానుసారముగా మీరు ఏది అడిగినా అది మీకు అనుగ్రహించబడుతుంది. మన యొద్ద ఏమీ లేనప్పుడు కూడా యేసయ్య నామమును మనం కలిగి ఉన్నప్పుడు, ఆ నామములో మనం తండ్రి యొద్ద మోకరిల్లి మనం ప్రార్థించినప్పుడు ఆ నామములో సమస్తమును మనకు అనుగ్రహించబడతాయని యేసు ప్రభు చెప్తున్నారు. గనుక ఈ నామమును మీరు ఎందుకు వివేచించటలేదు? అక్కడేదో జరుగుతుంది, ఇక్కడేదో జరుగుతుంది, ఆడేదో చెప్తున్నారు, ఈడేదో చెప్తున్నారంటే జ్యోతిష్యాలకు వెళుతున్నారు, శకునాలకు వెళుతున్నారు, కర్ణపిశాచి దగ్గరికి వెళుతున్నారు. యేసయ్య నామమే అన్ని నామముల కంటే పైనామముగా నిరూపించబడినని దేవుని లేఖనం సెలవిచ్చుచుండగా ఈ నామములో ఉన్న మహత్తైన కార్యములను పొందకుండా మీరు ఎందుకు అక్కడికిక్కడికి పరిగెడుతున్నారు?
దేవుని బిడలైన వారు, సంఘముగా చేర్చబడిన బిడలు యేసయ్య నామమును వివేచించాలి. యేసయ్య నామమును వివేచించాలి. పుట్టింది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చొని పేతురు యోహానులను తేరి చూసినప్పుడు అతను ఆశపడ్డాడు. వారి దగ్గర ఏదైనా దొరుకుతుందేమోనని, వారి యొద్ద ఏదైనా పొందగలనని ఆయన ఆశపడ్డాడు. వారు ఒకటే చెప్పారు, మా యొద్ద నీవు ఆశించినట్టుగా వెండి బంగారములు లేవు, మేము ఒకే నామమును కలిగి ఉన్నాం, ఆ నామములో నీవు లేచి నడవమని చెప్పారు. వాడు దిక్కున లేచి నడుచుచూ వెళ్ళెను. యేసు నామములో ఎంత గొప్ప శక్తి ఉన్నదో చూడండి. పుట్టింది మొదలుకొని అతను నడవలేని స్థితిలో ఉన్నాడు. పుట్టింది మొదలుకొని అతనికి నడక తెలియదు. అతను కుంటివాడ అక్కడ కూర్చొని భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. యేసయ్య నామము అతని స్థితిగతులను మార్చివేసింది. ఈ భిక్షగాడు పేతురు యోహానును చూచి సహాయము చేయమని అడిగాడు, వాళ్ళ యొద్ద ఏదైనా దొరుకుతుందని. అవును ప్రేమైన దేవుని బిడలారా, మనం ఒక భిక్షగాని వలె యేసయ్య నామం పేరట తండ్రి అయిన దేవుని అడిగినట్టయితే నిశ్చయముగా ప్రభు నీ స్థితిగతులని ఆయన మార్చివేస్తాడు. బహుకాలముగా పడి ఉన్న నీ జీవితాన్ని యేసు నామం పైకి లేవనెత్తుతుంది. ఎన్నో సంవత్సరాలుగా కృంగిన నీ జీవితాన్ని లేవనెత్తగలిగినది, నిన్ను నడవ చేయగలిగినది, గంతులు వేసేటట్టుగా చేయగలిగినది యేసు నామం మాత్రమే. ఈ నామమును ఎందుకు వివేచించటలేదు? ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నారు. యేసయ్య నామం దేవదూతల కంటే శ్రేష్టమైన నామం. ఆ నామమును మీరు వివేచించండి. ఆ నామమును మీరు వివేచించినప్పుడు యేసయ్య నామములో ఉన్న ఆ శక్తి సామర్థ్యములు మీరు తెలుసుకోగలుగుతారు. ఆ నామమును ప్రకటించకూడదని, ఆ నామమును బోధించకూడదని అపోస్తలులను కొట్టి గాయపరిచి చెరసాల్లో వేసి సంకెళ్లతో బంధించినా సరే, వాళ్ళని అవమానించిన నిందించిన వాళ్ళు ఏమన్నారో తెలుసునా? ఈ నామము కొరకు మేము శ్రమలు అనుభవించేదానికే నియమించబడ్డాం. ఎందుకో తెలుసునా? ఆ నామము యొక్క శ్రేష్టతని వారు వివేచించారు గనుక, ఆ నామములో ఉన్న శక్తి సామర్థ్యములు వాళ్ళు ఎరిగి ఉన్నారు గనుక వారు శ్రమైనా, నిందైనా, బాధైనా, హింసైనా వారు లెక్క చేయలేదు. యేసయ్య నామమును ఇంటింటా ప్రకటిస్తూ వెళ్ళారు. ఇంటింటా ప్రకటిస్తూ వెళ్ళారు. వాక్యములో రాయబడినది ఇంటింటా రొట్టె విరిచారని. ఏ నామము ఇంటింటా ప్రకటించబడిందో ఆ ఇంట యేసయ్య శరీరం అనే రొట్టె విరవబడుతూ వచ్చింది. ఇంటింటా వారు ఆరాధన చేస్తూ వెళ్ళారు. యేసయ్య నామములో ఎంత గొప్ప శక్తి ఉన్నదో చూడండి. గనుక ప్రియమైన దేవుని బిడల, అన్ని నామముల కంటే పై నామము శ్రేష్టమైన నామం. మీరు వివేచించండి. ఆ నామములో మీరు ఏది అడిగినా యేసు ప్రభు అవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వినటం మాత్రం వింటున్నారు కానీ దాన్ని అవలంబించట్లేదు. యేసయ్య నామం శ్రేష్టమైనదని వింటున్నారు, దానిని అనుసరించండి. ఆ నామమును మీరు వివేచించండి. అలా మీరు ఆ నామములు అడగండి. అప్పుడు మీరు సమస్తమును పొందుకుంటారు. ఎందుకు దరిద్రత, ఎందుకు శాపం, ఎందుకు చాలని అనుభవాలు? ఒక పూట గడిస్తే మరొక పూటకి దిక్కులేని పరిస్థితి ఎందుకు? యేసయ్య నామమును వివేచించండి. ఆ నామములో సకలము దాచబడి ఉన్నాయి కదా. దీనావస్థ, దురవస్థ, హీనస్థితి, దీనస్థితి, దిక్కుమాలిన పరిస్థితులు దేవుని బిడలకు ఎందుకు? యేసయ్య నామమును వివేచించటలేదు గనుకనే కదా. యేసయ్య నామమును వివేచించండి. అడుక్కు తినే స్థితి లేదు ఇక యేసు నామమును వివేచించినప్పుడు. యేసు నామములో శక్తి పొందినప్పుడు అడుక్కు తినే పరిస్థితి అతనికి లేదు. అతను దిక్కున లేచి గంతులు వేస్తూ దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయాడు. అతను ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరంలోనికి రాకుండా అతను తృణీకరించబడి బయటే పంచనే ఉన్నాడు. యేసయ్య నామాన్ని వివేచించిన తర్వాత పంచగాసే పరిస్థితి లేదు. దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయాడు. అతను స్థితి మారిపోయింది, జీవితం మారిపోయింది. ఎన్ని సంవత్సరాలు ఆ పంచన కాసుకుంటూ అడుగుతుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడలారు,
యేసు నామములో శక్తి ఎప్పుడైతే అతని పాదములలోనికి వెళ్ళిందో, ఆ బలం ఎప్పుడైతే అతనికి కలిగిందో, అతని పరిస్థితే మారిపోయింది. నీ జీవితం ఎందుకు అలా మారకూడదు? నీ జీవితం, నీ కుటుంబ పరిస్థితి, నీ పిల్లల పరిస్థితి ఎందుకు అలా మార్చబడకూడదు? యేసు నామములో శక్తి కొదువాయనా? యేసు నామములో శక్తి తగ్గిపోయినదా? లేదు లేదు. యేసయ్య నామములో ఆనాడు ఎంత శక్తి కలదో ఈనాడు అంతే శక్తి కలదు. ప్రియమైన దేవుని బిడలారా, ఆ నామమును మీరు వివేచించండి. దేవునికి మహిమ కలుగునుగాక. మూడో విషయాన్ని గమనిద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 20, 22, 21 కూడా అందులో కలిసి ఉంటుంది. చదవండి. వారైతే ఇక్కడ మనం మరొక శ్రేష్టతని గమనిస్తున్నాం. శ్రేష్టమైన నిబంధన మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడుగా కాలేదు కనుక ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకి పూటకాపాయను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభు ప్రమాణం చేసెను. శ్రేష్టమైన నిబంధన అని మనం చూస్తున్నాం ఇక్కడ. పాత నిబంధన కాలములో యాజకత్వపు సేవలు నిబంధన లేకుండానే వారు యాజకులు అవుతూ వచ్చారు. దేవుడు వారికి నిబంధన చేయకుండానే వారు యాజకులు అవుతూ వచ్చారు. అది ఎలా జరిగింది అంటే వంశపారంపర్యముగా జరిగింది. లేవి గోత్రములో జన్మించిన అహరోను కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నారు. అహరోను కుటుంబంలో జన్మించినటువంటి వారు ప్రధాన యాజకులుగా నిర్ణయించబడుతూ వచ్చారు. లేవి గోత్రంలో జన్మించిన వారు యాజకులుగా, లేవీలుగా ఉండి పరిచర్యలు చేస్తూ వచ్చారు. దేవుడు ఒకనాడు ఆ లేవి గోత్రాన్ని ఏర్పరచుకున్నారు. ఆ లేవి గోత్రమును ఏర్పరచుకొని తన మందిరము యొక్క పరిచర్యలని, సేవలని ఆ గోత్రమునకు దేవుడు స్వాస్థ్యముగా అప్పగించారు. గనుక వారికి ప్రమాణము లేకుండానే లేవి గోత్రములో ఎవరైతే జన్మిస్తారో వారికి యాజకత్వపు సేవలు ఇవ్వబడుతూ వచ్చినాయి. గనుక వంశపారంపర్యముగా ఇవ్వబడినటువంటి పరిచర్యలు, ఆ పరిచర్యలకి నిబంధన అక్కరలేదు. మరి ప్రభైన యేసుక్రీస్తు ఆయన యాజకుడు కావాలి. ఆయన యాజకుడు కావాలంటే లేవి గోత్రములో ఆయన జన్మించి ఉండవలసింది. అయితే ప్రభైన యేసుక్రీస్తు లేవి గోత్రములో జన్మించలేదు. ఆయన యూదా గోత్రములో జన్మించి ఉన్నారు. యూదా గోత్రములో జన్మించిన వారు రాజరికానికి సింహాసనం మీదకి వచ్చి అధికారులుగా, రాజులుగా ఉండి పరిపాలన చేశారు. కానీ దేవుని మందిరములో యాజకత్వపు సేవలు చేయలేదు. దేవుని మందిరంలో యాజకత్వపు సేవలు వారికి ఇవ్వలేదు. రాజరికం వారికి ఇవ్వబడింది. గనుక వారు సింహాసనాల మీద కూర్చొని పరిపాలనలు చేశారు. ప్రియమైన దేవుని బిడలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యాజకుడుగా మార్చబడాలి. ఆయన యాజకుడై తీరాలి. ఎందుకంటే అహరోను వంశములో, లేవి గోత్రములో వచ్చిన ఏ యాజకుడు కూడా ఒక మానవునికి పాప శుద్ధీకరణ పరిపూర్ణముగా కలగ చేయలేదు. అలా కలగ చేసినట్లయితే వేరొక ప్రధాన యాజకుడు రావలసినటువంటి అవసరమే లేదు. మనిషి యొక్క పాపమునకు సంపూర్ణ సిద్ధి, సంపూర్ణత కలగలేదు గనుక, దేవునితో ఐక్యపడలేదు గనుకనే వేరొక ప్రధాన యాజకుడు రావలసి వచ్చెను. ఆ వేరొక ప్రధాన యాజకుడు ఎలా వచ్చెను? ఆయన శ్రేష్టమైన నిబంధనతో వచ్చాడు. గనుక ఈ శ్రేష్టమైనటువంటి నిబంధనను బట్టి మన ప్రభైన యేసుక్రీస్తు యాజకుడిగా మార్చబడ్డాడు. యేసు ప్రభుకి శ్రేష్టమైన నిబంధన, నిరంతరము నీవు యాజకుడవై ఉందువని దేవుడు ప్రమాణం చేశారు.
నిరంతరము నీవు మెల్కీసెదెకు క్రమ ప్రకారం యాజకుడవై యుందువని 110వ కీర్తనలో ప్రభు ప్రమాణం చేశారు. ప్రియమైన దేవుని బిడలారా, ఆ నిబంధన ప్రకారం, ఆ ప్రమాణపూర్వక ప్రకారమే యేసు ప్రభు యాజకుడిగా మార్చబడ్డాడు. ఒక వ్యక్తి అహరోను వంశంలో లేవి గోత్రంలో పుట్టినవాడు యాజకుడిగా ఎందుకొరకు అతను నిర్ణయించబడుతున్నాడు? యాజకుడిగా ఎందుకొరకు నిర్ణయించబడుతున్నారు? యాజకుడు చేయవలసినటువంటి పనేంటి? ప్రజల నిమిత్తమై అతను ప్రజల యొక్క పాపముల నిమిత్తమై అతను బలులర్పించి రక్తము చిందించి ఆ రక్త ప్రోక్షణ వారి మీద చిందించి వారి పాపములకి పరిహారం కలగ చేయాలి. నిబంధన లేనటువంటి యాజకులంతా కూడా జంతు రక్తమును చిందించి వారి మీద ప్రోక్షించి వారి పాపాలకి ప్రాయశ్చిత్తం చేస్తూ వచ్చారు. అది తాత్కాలికంగా మాత్రమే వారు విడుదల పొందుతూ వచ్చారు, కానీ సంపూర్ణముగా పరిపూర్ణముగా వారు విడుదల పొందలేదు. నిబంధన, శ్రేష్టమైన నిబంధన ద్వారా యాజకత్వపు సేవలను తీసుకున్నటువంటి మన గొప్ప ప్రధాన యాజకుడైన యేసు, ఆయన ఎడ్ల రక్తము కోడల రక్తము చిందించి ప్రజల మీద ప్రోక్షించలేదు, కానీ తానే ఒక గొర్రెపిల్లగా మార్చబడి తన యొక్క రక్తమే చిందించి ఆ రక్తము ద్వారా ప్రజల పాపములను కడిగి శుద్ధీకరించాడు గనుక ప్రజల పాపములకి సంపూర్ణ సిద్ధి కలిగెను. గనుక నిబంధన లేని వంశాభివృద్ధి ప్రకారం వచ్చే యాజకత్వపు సేవలు మనిషిని పరిపూర్ణముగా మార్చలేవు. శ్రేష్టమైన నిబంధన ద్వారా వచ్చిన మన ప్రభైన యేసుక్రీస్తు మాత్రమే మనిషికి సంపూర్ణ సిద్ధి కలగ చేయగలడు. కనుక మీరు ఈ శ్రేష్టమైన నిబంధనని వివేచించండి. ఈ శ్రేష్టమైన నిబంధనని మీరు వివేచించండి. ఈయన మెల్కీసెదెకు క్రమ ప్రకారము నిరంతరము యాజకుడైన యేసు ప్రమాణము ద్వారా వచ్చాడు. ఈయన ఇది మీరు వివేచించాలి. ఇప్పుడు అహరోను వంశము ద్వారా వచ్చేటటువంటి యాజకత్వపు సేవలు యేసు ప్రభు ఎప్పుడైతే మరణించి రక్తము చిందించాడో అంతటితోనే ముగించబడ్డాయి. బాగా వినాలి, అంతటితోనే ఆ పరిచర్యలు ముగించబడ్డాయి. యేసు క్రీస్తు రక్తము చిందించిన తరువాత ఆయన సేవలు ప్రారంభించి ఆ అపోస్తలులకి ఆ పరిచర్యలు అనుగ్రహించిన తరువాత ఇవి మెల్కీసెదెకు క్రమ ప్రకారం ఇవ్వబడ్డాయి. ఇప్పుడు అహరోను యాజకత్వపు యొక్క సేవలు లేవు. అహరోనును దేవుడు పిలిచాడు, ఆయన కుమారుడైన ఎలియాజరుని దేవుడు పిలవలేదు. ఆయన కుమారుడైన ఫీనెహాసుని దేవుడు పిలవలేదు. ఇక అహరోనుని పిలిచాడు గనక ఆయన వంశములో వచ్చిన వారిని పిలవాల్సిన అవసరం లేదు. ఆ పిలుపే ఆయన వంశములో వచ్చే వారందరికీ వర్తిస్తుంది గనుక ఇక ప్రతి వారిని పిలవాల్సిన అవసరం లేదు. అయితే క్రొత్త నిబంధన సేవలకు వచ్చేసరికి మెల్కీసెదెకు క్రమ ప్రకారం వచ్చినప్పుడు తండ్రిని దేవుడు పిలిచి సేవ ఇచ్చినట్టయితే ఆయన కుమారుని కూడా పిలవాలి. నా తండ్రిని పిలిచాడు ఆ పిలిపే నాది అనడానికి లేదు. ఒకవేళ కుమారుడు సేవ చేయాలంటే కుమారుడు కూడా పిలువబడాలి. ఆయన కుమారుడు సేవ చేయాలంటే అతను పిలువబడాలి. పిలుపు లేకుండా ఎవరు కూడా ఈ సేవలు చేయటానికి నిబంధన అనేది, ఈ శ్రేష్టమైన నిబంధన వివేచించండి. కనుక ఈ యొక్క సేవా క్రమం కాదది. తండ్రి పిలువబడితే కుమారుడు కూడా పిలువబడి తీరాల్సిందే, పిలుపు ఉండాలి. ఆయన కుమారుడు సేవ చేయాలంటే ఆయన కూడా పిలువబడాలి. ఎందుకంటే ఇది అహరోను వంశం కాదు, ఇది మెల్కీసెదెకు యొక్క క్రమం. తండ్రి పిలువబడి సేవ చేసేటప్పుడు ఆ తండ్రి పిలిపే నాది అని కుమారుడు చెప్పకూడదు. కుమారుడు కూడా ప్రత్యేకంగా పిలువబడుతున్నాడు గనుక అది అహరోను వంశం కిందికి రాదు. తండ్రి చేసిన సేవలైనా కుమారుడు చేసిన సేవలైనా అన్ని శ్రేష్టమైన నిబంధనకే వర్తిస్తాయి. అంతేగాని అహరోను క్రమ ప్రకారం ఇప్పుడు లేవు ఆ సేవలు. ఎందుకు లేవని నేను చెప్పగలుగుతున్నానంటే కలువరి శిలువలో యేసు ప్రభుని తీర్పు తీర్చేటప్పుడే అహరోను వంశములో వచ్చిన యాజకుడు తన వస్త్రములను చించివేశాడు.
పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారము యాజకుడు వస్త్రము చించుకోకూడదు. యాజకుడు అక్కడ వస్త్రాన్ని చించుకున్నాడంటే అహరోను సేవలు, అహరోనికి ఇవ్వబడిన యాజక వస్త్రము చించబడిందంటే ఆ సేవలు అంతటితోనే ముగించబడ్డాయి. అంతటితోనే ముగించబడ్డాయి. క్రొత్త నిబంధన శ్రేష్టమైన నిబంధన, ప్రమాణపూర్వకమైన సేవలు యేసు ప్రభు ద్వారా ఇవ్వబడ్డాయి. ఇక సేవల కొరకై అహరోను వంశములో ఏర్పాటు, అహరోను వంశములో వంశాభివృద్ధి ప్రకారం రాలేదు. యేసు ప్రభు సేవలు ప్రారంభించినప్పుడు ఆయన శిష్యుల్ని పిలిచి ఏర్పరిచారు. ఇద్దరిద్దరుగా ఒక కుటుంబంలో పిలువబడ్డారు. పేతురు పిలువబడ్డాడు, ఆయన సహోదరుడు పిలువబడ్డాడు. యోహాను పిలువబడ్డాడు, ఆయన సహోదరుడు పిలువబడ్డాడు. ఎవరి పిలుపు వారిదే, ఎవరికి ప్రభు చేసిన నిబంధన వారిదే. ఒకరి నిబంధన ఒకరికి వర్తించదు. ఎవరిని ఏ పిలుపుతో దేవుడు పిలిచాడో యేసయ్య, ఆ పిలుపు వారిదే. నా అన్న పిలిపే నాది, నా తమ్ముడు పిలిపే నాది, అది అహరోను వంశం, అది లేదు. ఇప్పుడు ఎక్కడ కూడా ఇప్పుడు అహరోను వంశపు యొక్క క్రొత్త నిబంధన సంఘములో ఆ సేవలు లేవు. వస్త్రము చించబడింది, అది అప్పుడే ముగించబడింది. ఈ ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసు ప్రమాణపూర్వకముగా యాజకుడిగా నిర్ణయించబడి ఆయన ద్వారా పరిచర్యలు ఇవ్వబడ్డాయి. ఈ సేవ ఎవరి ద్వారా ఇవ్వబడింది? శిష్యులకు సేవ ఎవరి ద్వారా ఇవ్వబడింది? అది తండ్రి సేవ కుమారుడు చేసిన సేవని శిష్యులకు అప్పగించాడు. గనుక ఇప్పుడు మనం చేయుచున్న సేవ యేసయ్య సేవ. దీన్ని అపవిత్రపరచకూడదు. ఇది యేసయ్య సేవ, దీన్ని భ్రష్టు పట్టించకూడదు. ఎందుకంటే ఆయన సేవ పరిశుద్ధముగానే దానిని కాపాడాలి. ఇది శ్రేష్టమైన నిబంధన. ఇది మీరు వివేచించరా? ఇంకా ఎక్కడో అహరోను వంశం ఉంది అంటే అహరోను వంశం లేదు. అందరూ ఇప్పుడు సేవలు చేసేవాళ్ళు, తండ్రులైనా పిల్లలైనా, ఒకరి తర్వాత ఒకరు వచ్చి అన్నదమ్ములైనా అందరూ పిలువబడిన వారు యేసు ప్రభు చేత. ఇది శ్రేష్టమైన నిబంధన ద్వారా అప్పగించబడుతున్న యాజకత్వపు సేవలు. కనుక అహరోను యాజకత్వ సేవలు ఇప్పుడు లేవు. కొంతమందికి సత్యం తెలియక ఇంకా అహరోను వంశం అంటున్నారు. అహరోను వంశం లేదు, అప్పుడే చించాడు ఆయన. అన్న కయప ద్వారానే ముగించబడింది. మామ అల్లుండ్లే సేవను ముగించారు. అన్న కయప ఎవరు? మామ అల్లుండ్లకు ప్రధాన యాజకత్వ సేవలు ఉండవు. ఆయన అల్లుడికి సేవనిచ్చాడు, ప్రధాన యాజకత్వ సేవని. అల్లుడికి ఇవ్వకూడదు, కొడుక్కి ఇవ్వాలి. అక్కడే యాజకత్వ సేవలు అక్కడికి వచ్చేసరికి తారుమారైనాయి గనుకనే వస్త్రాలు చించుకున్నారు. ప్రధాన యాజకత్వ సేవ అనేది కొడుకు రావాలి, కుమారునికి రావాలి. అది క్రమమది. మరి అల్లుడికి ఎలా ఇచ్చాడు? అల్లుడు ఎలా యాజకత్వ సేవగా మందిరాల్లో పెత్తనాలు చేస్తున్నాడు? ఇచ్చాడు, ఆయన అల్లుడికి ఇచ్చాడు ప్రధాన యాజకత్వ సేవ. అందుకే చించుకున్నారు వస్త్రాలు. అంతటితోనే ముగించబడ్డాయి సేవలు. క్రమం తప్పితే సేవలు ముగించబడతాయి. శ్రేష్టమైన నిబంధన ద్వారా ఇవ్వబడిన పరిచర్యలు అవి ఎంతో శ్రేష్టమైనవి. వాటి విలువలు తెలుసుకొని ఉండాలి, వాటిని మనం కాపాడుకోవాలి. భ్రష్టు పట్టిస్తే భ్రష్టత్వానికి అప్పగిస్తాడు దేవుడు. శ్రేష్టమైన నిబంధన సేవ, యాజకత్వ సేవలు మీరు వివేచింపరా? సంఘ బిడలు శ్రేష్టమైన వాటిని వివేచించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 23వ వాక్యము. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన
శుద్ధి చేయబడవలసి ఉండెను కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. చూడండి, ఇక్కడ మరొక శ్రేష్టతను చూస్తున్నారు. శ్రేష్టమైన బలులు. నేను చెప్పేటన్నీ ఒకదానికి దగ్గరగానే వచ్చేస్తుంటాయి. ఇక్కడ అలాగే రాయబడ్డాయి, నేను అలాగే మీకు వివరిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు, పరలోకములో ఉన్న వాటిని పోలిన వస్తువులు భూమి మీద కొన్ని చేయబడ్డాయి. పరలోకంలో ఉన్నవి భూమి మీద ఎలా చేయబడ్డాయి? అలాగే ఎలా చేయబడ్డాయి? దేవుడు మోషేని కొండ మీదకి రమ్మని చెప్పి, ఆ కొండ మీద దేవుడు మోషేకి ఏం చూపించాడంటే పరలోకములో కొన్ని వస్తువులని చూపించారు. పరలోకంలో ఉన్న కొన్ని వస్తువులను చూపించి, ఇదే వస్తువుల మాదిరిగా నీవు భూమి మీద చెయ్యి అని చెప్పాడు, చేయించమని చెప్పారు. అలాగే మోషే ఏం చేశాడంటే ఈ భూమి మీద వస్తువులని కొన్నిటిని చేయించారు. దేవుడు పరలోకంలో కొన్ని వస్తువులు కొండ మీద మోషేకు చూపించాడు. మోషే వాటిని చూశాడు. కొండ దిగి కిందకు వచ్చిన తర్వాత అదే రూపమైన వస్తువులని ఆయన చేయించాడు. ఆ వస్తువులు పరలోకంలో చూసినటువంటివే చేయించాడు, కానీ పరలోకంలో వస్తువులు కాదు. ఇవి చూసిన వస్తువులని చూసిన మాదిరిగా కింద వస్తువుల్ని ఆయన చేయించారు. అలా చేయించి ప్రత్యక్ష గుడారములో ఆయన ఉంచారు. ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్న వస్తువులు ఇవన్నీ కూడా మోషేకి కొండ మీద చూపించాడు దేవుడు. ఆయన చూసినట్టుగానే వాటన్నిటినీ భూమి మీద ఆయన చేయించారు. చేయించినప్పుడు వాటిని ప్రతిష్ఠించిన దినమున, వాటిని ప్రత్యేకించే దినమున కొన్ని బలులని అర్పించారు. ఆ బలులు అర్పించినప్పుడు వాటి రక్తమును తీసుకొని ఆ పాత్రల మీద, ఆయన చేయించిన వస్తువుల మీద ఆ రక్తాన్ని ప్రోక్షించినప్పుడు ఆ పాత్రలు, ఆ మందిరము ఇదంతా కూడా శుద్ధీకరించబడింది. బలుల ద్వారా ఆ వస్తువులన్నీ కూడా శుద్ధీకరించబడ్డాయి. అవన్నీ కూడా పరిశుద్ధపరచబడ్డాయి. అయితే అదే వాక్యంలో మనం చదువుతున్నాం, పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను. భూమి మీద ఉన్నవి ఏ విధముగా బలులర్పించి రక్త ప్రోక్షణ కలిగి శుద్ధీకరించబడ్డాయో, పరలోకములో ఉన్నటువంటి వస్తువులు కూడా శ్రేష్టమైన బలుల ద్వారా అవి శుద్ధీకరించబడవలసి ఉన్నాయి. కనుక ఈ పరలోకములో ఉన్న వస్తువులు శ్రేష్టమైన బలుల ద్వారా శుద్ధీకరించబడుతున్నాయి. ఈ శ్రేష్టమైన బలిని గురించి మీరు వివేచించండి. ఈ శ్రేష్టమైన బలిని గురించి మీరు వివేచించండి. భూమి మీద పరలోక సంబంధమైన వస్తువుల రూపముల వంటి వస్తువులు శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడేదానికి జంతువుల రక్తం చిందబడింది. మరి పరలోకములో ఉన్నటువంటి ఆ వస్తువులన్నీ పరిశుద్ధపరచబడాలంటే శ్రేష్టమైన బలి అర్పించబడాలి. ఆ శ్రేష్టమైన బలి ద్వారానే పరలోకములో ఉన్నటువంటివన్నీ కూడా శుద్ధీకరించబడతాయి. పరలోకములో ఉన్నవి శుద్ధీకరించబడవలసిన అవసరం ఏముంది? పరలోకమంతా పరిశుద్ధము కదా. వినాలి, భూమి మీద చేసినవి అంటే మనిషితో చేయబడినవి కనుక ఇవి శుద్ధీకరించబడాలి రక్తము ద్వారా. అది వాస్తవమే, అది సరైనదే. కానీ పరలోకంలో ఉన్నటువంటి వస్తువులు శుద్ధీకరించబడవలసిన అవసరం ఏముంది? పరలోకమంతా పరిశుద్ధమే కదా. పరలోకంలో ఉన్న వస్తువులన్నీ కూడా పరిశుద్ధమే కదా. మరి పరలోకంలో ఉన్నటువంటి ఆ వస్తువులన్నీ కూడా శుద్ధీకరించబడవలసిన అవసరం ఏముంది? శుద్ధీకరించబడాలి. ఎందుకు శుద్ధీకరించబడాలంటే, గర్వము అనేటటువంటి పాపము అది భూమి మీద ప్రారంభం కాలేదు, అది పరలోకంలో ప్రారంభమయ్యింది. ఎక్కడ ప్రారంభమైంది? పరలోకంలో ప్రారంభమయ్యింది. గర్వము అనే పాపం
అందువలనే పరలోకములో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా శుద్ధీకరించబడాలి. పరలోకమున వస్తువులన్నీ కూడా పరిశుద్ధపరచబడాలి. అవి శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడటానికే జగత్తుకు పునాది వేయకబడక మునుపే అనాదిలోనే వధించబడినటువంటి ఒక గొర్రె పిల్ల ఉన్నది. ఆ గొర్రె పిల్లే మన ప్రభువైన యేసు. ఆ బలి ద్వారా పరలోకముల వస్తువులు పరిశుద్ధపరచబడెను. ఇది శ్రేష్టమైన బలి. ప్రతి జంతువుల యొక్క రక్తం మోషే సిద్ధపరిచిన వస్తువులను శుద్ధీకరిస్తే జగత్తుకు పునాది వేయబడక మునిపే అనాదిలోనే వధించబడిన గొర్రె పిల్లను పోలిన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం పరలోకములో ఉన్న వస్తువులని శుద్ధీకరించెను, పరలోకాన్ని పరిశుద్ధపరిచెను, పరలోకమంతా పవిత్రపరచబడెను. యేసుక్రీస్తు యొక్క రక్తము లేకుండా, ఆ శ్రేష్టమైన బలి రక్తము లేకుండా పరలోకమే లేదని చెప్పాలి. క్రీస్తు యేసు రక్తమును బట్టే పరలోకం మనకున్నది. యేసుక్రీస్తు రక్తము లేకపోతే పరలోకమే లేదని చెప్పాలి. ఎందుకంటే పాపం కనబడుతుంది. పాపం కనబడుతున్నది గనుక అక్కడ అపవిత్రమైతే గనుక దేవుని యొక్క సన్నిధి అక్కడ కనబడదు. మన దేవుడు పరిశుద్ధుడు, మహామహిమతో అక్కడ ప్రకాశించలేడు. ఆయన దాన్ని విడవాల్సి వస్తుంది. అందుకొరకే యేసు ప్రభు అక్కడ వధించబడెను. ఇది శ్రేష్టమైన బలి. ఇది మీరు వివేచించండి, దీనిని మీరు వివేచించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీద బలి అయినప్పుడు, ఈ భూమి మీద బలి అయినప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా క్రీస్తు రక్తముతో శుద్ధీకరించబడ్డారు. యేసుక్రీస్తు మరణించక మునుపు ఎంతమంది అయితే మరణించారో వారందరూ పాతాళ పరదైసులో బంధించబడి ఉన్నారు. యేసు ప్రభువు కూడా ప్రాణం విడిచినప్పుడు క్రిందనున్న పాతాళములోనికి ఆయన స్వరక్తముతో దిగి వెళ్ళెను. స్వరక్తముతో దిగి వెళ్ళి లోకము పుట్టింది మొదలుకొని ఆనాటి వరకు ఎంతమంది అయితే మరణించి పాతాళములో బంధించబడ్డారో యేసు క్రీస్తు స్వరక్తముతో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రక్తమును బట్టి బంధించబడిన వారందరికీ విడుదల కలిగెను. యేసు క్రీస్తు రక్తము, ఆ బలి, శ్రేష్టమైన బలి పరలోకాన్ని శుద్ధీకరించెను, భూమిని శుద్ధీకరించెను. భూమి క్రిందున్న పాతాళ పరదైసుని ఆ రక్తము శుద్ధీకరించెను. యేసు క్రీస్తు యొక్క బలి రక్తం నిలువెల్లా శుద్ధీకరణ జరిగెను. ఈ శ్రేష్టమైన బలిని గురించి మీరు వివేచించండి, మీరు వివేచించండి. ఒకటి, పరలోకం శుద్ధీకరించబడి భూలోకం శుద్ధీకరించబడి పాతాళ పరదైసు శుద్ధీకరించబడుతుంది. అలాగే నీలో ఉన్న ఆత్మ శుద్ధీకరించబడుతుంది, ప్రాణము శుద్ధీకరించబడుతుంది, శరీరము శుద్ధీకరించబడుతుంది. గనుక ఈ శ్రేష్టమైన బలి మన ప్రాణ ఆత్మ దేహమునకి సంపూర్ణ శుద్ధి కలగచేయుచున్నది. ఈ శ్రేష్టమైన బలిని గురించి వివేచించరా? వివేచించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక విషయాన్ని ముందుకెళ్దాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వాక్యం. శ్రేష్టమైన సేవ. ఈయనైతే మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరీ శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. శ్రేష్టమైన సేవ. సూర్యుని క్రింద, ఆకాశము క్రింద దేవుని సేవ చేయుటయే శ్రేష్టమైన ఉద్యోగము. ఈ ఉద్యోగానికి మించినది మరొక ఉద్యోగం లేదు. దేవుని సేవ చేయుటయే శ్రేష్టమైన ఉద్యోగం. అందుకని అందరూ ఈ ఉద్యోగానికి అప్లికేషన్లు వేయటానికి వీలు కాదు.
దేవుడు ఏర్పరచుకున్న వారు మాత్రమే, ఆయన చేత పిలువబడిన వారు మాత్రమే ఈ సేవ యొక్క ఈ సేవకత్వాన్ని పొందుతారు. శ్రేష్టమైన సేవ ఇది యేసు ప్రభు పొందాడు. శ్రేష్టమైన ఈ యొక్క సేవకత్వం యేసు ప్రభు పొంది ఆయన సేవలు చేశారు. యేసు ప్రభు పొందిన సేవ అది శ్రేష్టమైనది. యేసయ్య సేవలు ఈ భూమి మీద మీరు గమనించండి, సువార్తలు చదవండి. ఆయన ఎలా సేవలు చేశాడో, ఆయన సేవకత్వం పొంది ఎలా సేవ చేశాడో, ఈ సేవలు ఎలాంటివో మీరు గమనించండి. ఆయన పాదములు కడిగేటప్పుడు, శిష్యుల పాదములు కడిగేటప్పుడు ఆయన ఏం చెప్పాడు? నేను సేవలు చేయించుకొనడానికి రాలేదు, సేవలు చేయుటకు నేను వచ్చాను. నేను ఈ శ్రేష్టమైన సేవకత్వం పొందినది సేవలు చేయించుకోవడానికి కాదు, సేవలు చేయుటకు నేను వచ్చాను. మా పాదములు మీరు కడగరాదన్నాడు పేతురు. నేను నీ పాదములు కడిగి నీకు సేవ చేయకపోతే నాలో నీకు పాలు పంపులు ఉండవు. ఆయనతో, ఆయన సేవతో పాలు పంపులు కావాలంటే ఆయన సేవలు చేయాలి. యేసయ్య సేవలు ఎక్కడ మొదలుపెట్టాడు? ఆయన సేవలు పాదాల దగ్గర మొదలుపెట్టాడు. ఆయన సేవలు ఎంతవరకు యేసు ప్రభు సేవకత్వం పొందినప్పుడు తగ్గించుకున్నాడు. ప్రభైన యేసు క్రీస్తు పొందిన శ్రేష్టమైన సేవకత్వం అనేది తగ్గింపు. అది అందుకే ఆయన ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, నా కాడి మీ మీద మీరు ఎత్తుకొని సేవ నేర్చుకోండి. ఎవరి కాడి ఎత్తుకొని సేవ నేర్చుకోవాలి? తండ్రి కాడి కాదు ఎత్తుకోవాల్సింది, తల్లి కాడి కాదు ఎత్తుకోవాల్సింది, సహోదరుల కాడి, సహోదరుల కాడి, తోడబుట్టిన వారి కాడి కాదు ఎత్తుకోవాల్సింది. కాడి అంటే బరువు, భారము, బాధ్యతలు. ఏ కాడిని ఎత్తుకొని సేవ చేస్తున్నావు? సేవకత్వం పొందావు. యేసు ప్రభు ఏం చెప్తున్నారు? కాడి, నా కాడి మీ మీద ఎత్తుకొని మీరు నేర్చుకోండి సేవని. యేసయ్య కాడి ఎత్తుకోవాలి. యేసయ్య ఏ భారము కలిగి ఉన్నాడో ఆ భారం ఉండాలి ఈ సేవకత్వములో. ఆ భారంతో నువ్వు కాడి మోయాలి. ఆయన ఏ భారం కలిగి ఉన్నాడు? ఒక ప్రాంతానికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించి అక్కడ అద్భుతాలు చేసి స్వస్థపరిచిన తరువాత ఆ ప్రజలు మా గ్రామంలోనే ఉండు అని అడిగేవాళ్ళు యేసు ప్రభువుని. ఆయన ఏం చెప్పేవాడో తెలుసునా? నేను ఇతర పట్టణములలో కూడా, గ్రామాల్లో కూడా సువార్త ప్రకటించాలి. ఆ భారం నా మీద ఉన్నది, నేను ఇక్కడే ఉంటే సరిపోదు, నేను వెళుతున్నానని ఆయన వెళ్ళేవాడు. అది భారం, అది సేవా భారం. అది వాళ్ళు అడిగేవాళ్ళు ఇక్కడే ఉండు అని. నేను ఇక్కడే ఉండేదానికి పంపబడలేదు. నేను ఇతర గ్రామాల్లో కూడా సువార్తని ప్రకటించాలి, రోగులని స్వస్థపరచాలి, అపవిత్రాత్మలని వెళ్ళగొట్టాలి. ఒకే దగ్గర తిష్ట వేసి కూర్చుంటే నాకు ఇవ్వబడిన సమయము కొద్దిగానే ఉన్నది. ఈ కొద్ది సమయంలో నేను సేవల్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అవి యేసు ప్రభు చేసిన సేవలవి. ఈ సేవాకత్వాన్ని పొందాలి. ఇది మీరు వివేచించాలి. పొద్దాక తండ్రి కాడి ఎత్తుకొని తండ్రి భారాలని మోసేది కాదు ఈ శ్రేష్టమైన సేవాకత్వం. తల్లి భారాలు మోసుకుంటూ తిరిగేది కాదు ఇది. సహోదరుల భారాలు మోసుకుంటూ తిరిగేది కాదు. స్నేహితులు, రక్త సంబంధికుల భారాలు మోసుకునే సేవాకత్వం కాదు ఇది. ఇది శ్రేష్టమైన సేవాకత్వం. ఇది ఆయన పొందాడు. ఆ పొంది ఆ సేవలని ఆయన చూపించాడు. ఒకరు వచ్చి అడిగారు, రబ్బుని నీవెక్కడ కాపురం ఉన్నావు? మేము నిన్ను వెంబడిస్తాం. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షికి గూళ్ళుండయి, మనుష్య కుమారునికి తలవాల్చుకునేదానికి స్థలము లేదు. ఇది సేవ. అది యేసయ్య పొందిన సేవది.
నక్కలకు బొరియలు, పిల్లలు వేయటానికి బొరియలు చేస్తున్నాయి. ఆకాశ పక్షులు గుడ్లు పెట్టి పిల్లలు చేసిన గూళ్ళు పెడుతున్నాయి. నాకు పిల్లలు వేసే పని, గుడ్లు పెట్టే పని లేదు. ఇది ఆయన పొందిన సేవకత్వం. ఇది పిల్లలేసిన నక్కకి పిల్లల మీద భారం ఉంటుంది. అక్కడక్కడ తిరిగి వాటి కొరకు ఆహారం తీసుకురావాలి. ఆకాశ పక్షులు గుడ్లు పెట్టి పిల్లలు చేస్తే వాటిని కూర్చిన భారం ఉంటుంది. అక్కడక్కడ తిరిగి పురుగులు తీసుకొచ్చి వాటి కడుపు నింపాలి. కానీ యేసు ప్రభుకి అలాంటి భారం లేదు. ఒక నశించిపోతున్న ఆత్మలకు వచ్చినటువంటి భారము. ఏ సేవాకత్వం అయితే మనిషిని సంపూర్ణ సిద్ధి కలగజేసి తండ్రితో ఐక్యపరచలేకపోయానో ఆ సేవలని ఆయన పొంది, ఆయన భారముతో సేవలు చేసి మానవుని తండ్రితో ఐక్యపరిచేదాకా ఆయన నిద్రపోలేదు. ధోని అమరములో తలవాల్చుకున్నప్పుడు వెంటనే సముద్రం పొంగుతూ వచ్చింది. వెంటనే శిష్యులు ఆయన లేపారు. ఎక్కడైనా యేసు ప్రభు నిద్రపోయినట్టుగా మనం చూస్తామా? ఆ ధోని అమరములో తలవాల్చుకునే నిద్రిస్తుండగానే సాతాను అలజడి రేపాడు. రాత్రి కాలం ఒలీవల కొండ మీదకి వెళ్ళి కాలం గడుపుచుండెను. పగలైనా రాత్రైనా నిద్ర లేకుండా యేసు ప్రభు సేవలు చేశారు. ఇది ఆయన పొందిన యాజకత్వపు సేవలివి, శ్రేష్టమైన సేవలివి. ఎక్కడ కూడా యేసు ప్రభు తనకంటూ ఒకటి ఆయన నిర్మించుకోలేదు. నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు నిర్మిస్తాం ఈ కొండ మీద అని పేతురు చెప్పాడు. యేసు ప్రభు దానికి అంగీకరించాడా? యేసు ప్రభు దానికి ఒప్పుకున్నాడా? పర్ణశాలలు నిర్మించుకోలేదు ఆయన. సముద్రాల్లో ప్రయాణాలు చేశారు. ఒక్క ఆత్మ కొరకు కూడా ఎంతో దూరం నడిచి సముద్ర ప్రయాణము చేసి ఆయన గెరాసేను ప్రాంతానికి వెళ్ళి ఒక్క ఆత్మని ఆయన రక్షించాడు. ఆత్మల భారం. ఆడ ఉండేది ఒక్కడే కదా, నేను ఎందుకు వెళ్ళాలి అంత దూరం అని అనుకోలేదు ఆయన. అతను అపవిత్రమైన ఆత్మల చేత పీడించబడుతున్నాడు, అపవిత్రమైన ఆత్మల చేత బాధించబడుతున్నాడు. అతనికి విడుదల ఇవ్వాలని ఎంతో దూరం కాలినడక నడిచి సముద్ర ప్రయాణం చేసి ఆ ప్రాంతానికి వెళ్ళి అపవిత్రమైన ఆత్మను వెళ్ళగొట్టి అతన్ని స్వస్థపరిచి యేసు ప్రభు తిరిగి వచ్చాడు. ఒక్కరే కదా అక్కడ ఉండేది, ఇద్దరే కదా అక్కడ ఉండేదని ఆయన వెళ్ళకుండా మానేయలేదు. సేవా భారం అది, ఆయన పొందిన సేవకత్వం అలాంటిది. పాత నిబంధన కాలములో ఎవరైనా సరే ప్రత్యక్ష గుడారానికి వచ్చి సేవలు చేయించుకోవాలి. కానీ యేసు ప్రభు పొందిన సేవ అది కాదు. ఆయనే వెళ్ళి సేవలు చేశారు. వాళ్ళు మందిరాన్ని విడిచేవాళ్ళు కాదు, మందిరానికి వచ్చి సేవలు చేసేవాళ్ళు. కానీ యేసు ప్రభు మందిరంలో ఉండి చేయలేదు, బయటికి వెళ్ళి సేవలు చేసి జనాల్ని మందిరానికి తీసుకొచ్చాడు ఆయన. ఇదే శ్రేష్టమైన సేవాకత్వం. ఈ సేవాకత్వాన్ని మీరు వివేచింపరా? ఈ శ్రేష్టమైన సేవాకత్వాన్ని వివేచింపరా? ఇది యేసు ప్రభు పొందిన శ్రేష్టమైన సేవాకత్వం. ఇది పొంది ఉండాలి. ఈ సేవను మీరు వివేచించాలి. ఈ సేవను వివేచించినప్పుడు యేసు ప్రభు యొక్క సేవాకత్వం కనబడాలి. కనబడకపోతే అవి యేసయ్య ద్వారా పొందిన సేవలు కాదవి. లేఖన సత్యం ఇది, దేవుని వాక్యం ఇది. మీకు బాధ అనిపించవచ్చు, దుఃఖం అనిపించవచ్చు, ఇదే లేఖను వివరిస్తున్న సత్యం. శ్రేష్టమైన సేవాకత్వమును ఆయన పొంది ఉన్నాడు కనుక ఆ సేవ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఇట్టి సేవ యుక్తమైన సేవని వాక్యలో రాయబడింది. ఇట్టి సేవ యుక్తమైన సేవ. ఈ యుక్తమైన సేవని దేవుడు మనకు అనుగ్రహించారు. ఇది శ్రేష్టమైన సేవ. దేవునికి మహిమ కలుగునుగాక. గనుక ఈ సేవ చేయుటయే శ్రేష్టమైనటువంటి ఉద్యోగం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి సేవని, ఈ సేవలోనే మనము పరిపూర్ణముగా పరిశుద్ధపరచబడి ప్రభు యొక్క రాకడికి మనం సిద్ధపడగలుగుతాం. గనుక ఈ సేవలో మనం శుద్ధీకరించబడి సంపూర్ణ సిద్ధి చెందాలి. గనుక